పైరసీ దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిన మాటే. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి పైరసీ ప్రింట్స్ అయితే అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ తెలుగు ఇండస్ట్రీని పట్టిస్తున్న భూతం అయితే ఇదే. పైరసీ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సినిమాకైతే క్యామ్ ప్రింట్స్ అవైలబుల్ ఉంటది. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'తండేల్' విషయంలో అయితే హెచ్‌డీ ప్రింట్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకో తెలుసా? ఇది గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కాబట్టి. గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సినిమాని హెచ్‌డీ ప్రింట్‌లోనే అవైలబుల్ చేస్తున్నారు. అంతవరకెందుకు, అల్లు అర్జున్ విషయం ఎత్తుకుంటే కూడా మొన్నటికి మొన్న 'పుష్ప' కూడా అంతే. అది కూడా రిలీజ్ అయిన 3-4 డేస్‌లో హెచ్‌డీ ప్రింట్ అయితే అవైలబుల్ చేశారు. అంటే దీనివల్ల కలెక్షన్‌కి అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ అంతగా 'తండేల్‌కి అయితే దాదాపు వాళ్ళు 1½ ఇయర్ కష్టపడి చేసిన సినిమాని వితిన్ 4 అవర్స్‌లో హెచ్‌డీ ప్రింట్ అయితే అవైలబుల్ చేసి మూవీ రూల్స్‌కొని అదర్ వెబ్‌సైట్‌లో గాని పెట్టడం జరిగింది. ఎందుకు ఇలానే గీతా ఆర్ట్స్‌ని అయితే చాలా వరకు ఈ పైరసీ భూతం అయితే పీడిస్తుంది. బట్ ఈ పైరసీని మాత్రం గీతా ఆర్ట్స్ మాత్రం కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అసలు అర్థమే కావట్లేదు ఎందుకో. గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సినిమా హెచ్‌డీ ప్రింట్ అయితే అవైలబుల్ అయిపోతుంది. దానికి గల కారణాలు చూస్తే ఎవరో ఒక మాఫియాగా ఏర్పడి గీతా ఆర్ట్స్‌ని ఎలా అయినా తొక్కాలని చెప్పేసి గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో వచ్చే ప్రతి సినిమాని హెచ్‌డీ ప్రింట్ రూపంలో అయితే జనాలకు అందించేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు కలెక్షన్స్ అయితే ఇంపాక్ట్ అయితే పడిపోతుంది. అండ్ అన్ని సినిమాలైతే క్యామ్‌లో రిలీజ్ చేస్తే ఈ మన 'తండేల్' మాత్రం హెచ్‌డీలోనే రిలీజ్ చేశారు. దీనికి గల కారణాలు చూసుకున్నట్టయితే ఒక్క మాఫియా కాదు, 2 కాదు. దీని వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నాడని చెప్పి గీతా ఆర్ట్స్‌ని అయితే ఎట్లైనా తొక్కాలని చెప్పి ఆలోచించుకుంటున్నారు. ఆ పెద్ద హీరో మీకెవరో తెలిసినట్టయితే కామెంట్ అయితే పెట్టండి.